సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బెనిఫిట్ షోకి తెలంగాణ సర్కార్ అనుమతిచ్చింది కాబట్టే సినిమా టికెట్ రేట్లు పెంచుకోగలిగారన్నారు పవన్. తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ కాకపోయినా టీం అయినా వెళ్లి బాధితులకు సంతాపం తెలపాల్సిందన్నారు. అల్లు అర్జున్ సినిమాకు వెళ్లకుండా స్టాఫ్ అయినా చెప్పాల్సిందన్నారు. చట్టం అనేది అందరికీ సమానమే అన్న పవన్. రేవంత్ రెడ్డి కాబట్టే హీరోని అరెస్ట్ చేయగలిగారన్నారు పవన్ కళ్యాణ్. సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బెనిఫిట్ షోకి తెలంగాణ సర్కార్ అనుమతించింది కాబట్టే సినిమా టికెట్ రేట్లు పెంచుకోగలిగారన్నారు పవన్. తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ కాకపోయినా టీం అయినా వెళ్లి బాధితులకు సంతాపం తెలపాల్సిందన్నారు. అల్లు అర్జున్ సినిమాకు వెళ్లకుండా స్టాఫ్ అయినా చెప్పాల్సిందన్నారు. చట్టం అనేది అందరికీ సమానమే అన్న పవన్. రేవంత్ రెడ్డి కాబట్టే హీరోని అరెస్ట్ చేయగలిగారన్నారు పవన్ కళ్యాణ్. మరిన్ని వివరాలు విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఎలా చూడాలి? ఎస్ అపర్ణ, ఏపీలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయము నిర్మాత దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. ఆ తర్వాత మీడియా చిట్ చాట్లో సంధ్యా థియేటర్ ఘటన పైన పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి సంధ్యా థియేటర్ ఘటన చాలా బాధాకరం, దురదృష్టకరం అన్న పవన్ కళ్యాణ్ ఘటన జరిగిన వెంటనే ఆ టీం ఏదైతే పుష్పకు సంబంధించినటువంటి టీము బాధితురాలకు అండగా ఉండకుండా కేవలము హీరో పైనే మొత్తం భారం వేసి హీరోను బదనాం చేశారనే వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో పాటు ఈ ఘటన పైన ఎవరున్నా చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పి చట్టం తన పని తాను చేసుకుంటా వెళ్ళిందని కూడా పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఆ సంఘటన జరిగిన వెంటనే టీం వెళ్ళి ఉంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మీడియా చిట్ చాట్ లో పేర్కొన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి పాలన బాగుందని చెప్పి రేవంత్ రెడ్డి సినిమాను ఆదరిస్తున్నారు కనుకనే బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చారు, టికెట్ల ధరలు పెంచారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం లాగా బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వకపోవడం, టికెట్ల ధరల పట్ల పెంచకపోవడం ఇట్లాంటివి చేయకుండా సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి బెనిఫిట్ షో టికెట్ ప్రైజ్ను పెంచేందుకు అనుమతి ఇచ్చారని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కాబట్టే ఒక హీరో అయినా చట్టం ముందర అందరు సమానం అని ఉండే విధంగానే ఆ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. వాస్తవానికి మహిళ చనిపోవడము, ఆ థియేటర్లకు హీరోలు వెళ్ళడం అనేది కాస్త ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ తన సినిమాలు రిలీజ్ అయినప్పుడు నేను థియేటర్కు వెళ్ళి షోస్ చూడటం లేదని చెప్పి, ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు తలెత్తాయనే ఉద్దేశంతో గతంలో ఒక 2-3 సినిమాలకు వెళ్ళాను. ఆ తర్వాత నా సినిమా రిలీజ్ అయినా కూడా నేను థియేటర్కు వెళ్ళి సినిమాలు చూడటం లేదని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మీడియా చిట్ చాట్ లో పేర్కొనడం జరిగింది. వాస్తవానికి ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు యూనిట్ మొత్తం కూడా వెళ్ళి అక్కడ మహిళకు, ఆ బాధితురాలకు, వారి కుటుంబానికి అండగా ఉండాలి. కానీ పూర్తిగా సంఘటన జరిగిన కొన్ని రోజులకు వెళ్లడము, ఇట్లాంటి వ్యవహరించడం సరికాదంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. వాస్తవానికి సినిమాల పట్ల మన సంస్కృతి, మన తెలుగువారి సత్తా కూడా బయట దేశాలకు వెళ్తున్న తరుణంలో ఇట్లాంటి సంఘటనలు దురదృష్టకరం అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ ఘటన పైన ఇకపైన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది దీంట్లో. ఎందుకంటే సినిమా ప్రీ రిలీజ్ అయినప్పుడు కానీ, ముందుగా వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, పబ్లిక్ ఎంతమంది ఉన్నారో ఆ చిత్ర యూనిట్ అన్న ముందుగా హీరోకు తెలియజేసే విధంగా ఉండాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయానికి వస్తుంటే, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తున్నారని దాంట్లో ఎటువంటి సందేహం లేదని కూడా మీడియా చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది. మొత్తంగా కూడా ఘటనకు సంబంధించి జరిగినటువంటి పూర్తి తీరు ఇంకా నాకు కొంత క్లారిటీ లేదన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎందుకంటే మహిళ చనిపోవడము, ఆ తర్వాత యూనిట్ వెళ్ళకపోవడంను పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. కేవలము హీరోను సెంట్రల్ ఆఫ్ పాయింట్ గా పెట్టి యూనిట్ అంతా వ్యవహరించిందని కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. మరోపక్క చట్టానికి సంబంధించి ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్ష పడాలి, ఎవరు చేసినా కూడా చట్టం ముందర అందరూ సమానమే అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఇటు సంధ్యా థియేటర్ విషయం పైన చాలా రోజుల తర్వాతనైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో స్పందించారు. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకూడదు, ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన మీడియా ప్రస్తావనలో పేర్కొనడం జరిగింది. వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి కానీ, ఆయన ప్రభుత్వం కానీ, అధికారులు వ్యవహరించిన తీరు కూడా కరెక్టే అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. రేవంత్ రెడ్డి కాబట్టే హీరోను ఆయన ఎవరైనా అరెస్ట్ చేయించగలిగాడు, ఆయన కింది
కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకుడని కూడా పవన్ కళ్యాణ్ ఈ మీడియా చిట్ చాట్ లో పేర్కొన్నాడు. వాస్తవానికి తన సినిమాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ పలు అంశాలు ప్రస్తావించడం జరిగింది. తన సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా నేను థియేటర్కి వెళ్ళడం మానేశాను, ఎందుకంటే క్రౌడ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ విపరీతంగా రావడం ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి గతంలో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను సినిమా థియేటర్లకు వెళ్ళడం మానేశానంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశాడు. మొత్తంగా కూడా సంధ్యా థియేటర్ ఘటన పైన ఈ రోజైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశాడు. ఎటువంటి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పునరావృతం కాకుండా ఇటు సినిమా ఇండస్ట్రీ కానీ ప్రభుత్వాలు వ్యవహరించాల్సినటువంటి తీరు పైన కూడా పవన్ కళ్యాణ్ మీడియా చిట్ చాట్ లో పేర్కొన్నాడు. అపర్ణ.